కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపైన అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గోదావరి జలాల వినియోగంపైన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ వైఖరిని సమర్థించేలా ఉన్నాయని, హరీష్ రావు సూచనలతోనే ఆయన మాట్లాడుతున్నారని సీఎం ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంపు హౌజ్లో తలెత్తిన సమస్యలు గత ప్రభుత్వ హయాంలోనే వెలుగులోకి వచ్చాయన్నారు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో ఉన్న లోపాలను, ప్లానింగ్ లో ఉన్న లోపాలను, డిజైన్ లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదే విధంగా నిర్వహణ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది, ఇందులో ఉన్న కారణాలు అని చెప్పి క్లియర్ గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి పదే పదే హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎవరు ఎక్కడ ఎన్డీఎస్ఏ పోలేదు, కానీ మా దగ్గరికే వచ్చింది. మా దగ్గరికి ఎందుకు వచ్చింది, మా మీదనే ఎందుకు నివేదిక ఇచ్చిందని ఒక వాదన తీసుకొస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు ఈ ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళలేదని. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది, దానికి కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీలు ఇందులో మెంబర్స్ ఎవరో నేను చెప్పిన క్లియర్ గా, ఏ డిపార్ట్మెంట్స్ మెంబర్స్, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్ తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయన. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మొనగాడు, గంత వహించిన మొనగాడు. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గులను ముందల పెట్టుకొని ముసుగు తొడుక్కొని ఈ కిలాడి కమిటీ మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందల మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. అందుకోసమని నేను ఈ రోజు సూటిగా ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ కిలాడి కమిటీలో ఆయన కొత్తగా చేరేండు, సరే పాత పాపం కొంతనే గడుకుందాం అనేవాళ్ళు మరి రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఆనాడు వారి భాగస్వామ్యం ఉందని ఘోష్ కమిషన్ వారిని పిలిచింది, విచారించింది, ఇవన్నీ చేసి ప్రొవైడెడ్ ఈటల రాజేందర్ గారి నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ ని, జల్ శక్తి మినిస్టర్ తో కలిసి ఈ అర్ధాంతరంగా అత్యవసరంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్ప చెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లుడు అంతకంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయన సంవత్సరం మంత్రి ఇయ్యలే, సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మామనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్ లో ఎంత అదనంగా వసూలు చేసినవో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు, ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి కాంట్రాక్టర్లు ఇవ్వలేదు, 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయొచ్చు. సిగ్గు లేదు. ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన జీవితం ఏమన్నా ఉంటుంది హరీష్ రావు? నారాయణ చైతన్య కాలేజీలు తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తుందని మీరు తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెప్పిన నువ్వు ఈ రోజు అదే నారాయణ చైతన్య పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన బతుకు, మోచేతి నీళ్లు దాగి బతికే నా ఒక బతుకా నీది. నువ్వు వచ్చి మమ్మల్ని మా మీద ఆరోపణలు. అందుకే ఈటల రాజేందర్ గారు చెప్తాను, ఇష్టం నువ్వు ఎవరితోనే అనుడు. పెద్దలు వెనకటి చెప్పారు, మంచోని 10 ఇచ్చి తెచ్చుకోవాలి, దుర్మార్గులను 10 ఇచ్చి వదిలించుకోవాలని. కానీ రాజేందర్ ఏందో మరి పాత సోపతికే పోతున్నాడు మళ్ళా. అందుకే రాజేందర్ చెప్తున్నా, మీ కిలాడి కమిటీని తీసుకొని వెళ్ళు, జలశక్తి మినిస్టర్ దగ్గరికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ బిలు. ఎన్డీఎస్ఏ కు మేము ప్రాజెక్టు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని పంపిస్తా. ఎన్డీఎస్ఏకి మేడిగడ్డ అన్నారం సుందీల ప్రాజెక్టులను మేము అప్పచెప్తాం. 77% రిజర్వాయర్లు ఖాళీగానే ఉన్నాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మేడిగడ్డను ముట్టకుండానే నీటిని పంపించేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి బేసిజ్జాలకు పోతున్నారన్నారు. కన్నెపల్లి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలు లిఫ్ట్ చేయవచ్చన్నారు కేటీఆర్. అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు రెడీగా కన్నెపల్లిలో బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తాయి. పంప్ హౌస్ మంచిగా ఉంది, పాపం ఇంజనీర్లు కష్టపడుతున్నారు, నువ్వు పట్టించుకోకపోయినా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపేమో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే అదో విషాదం అనుకుంటే, నువ్వేమో
ఒక పైశాచికానందంతో సాడిస్టిక్ ప్లెజర్తో నీళ్లు ఉండి నీళ్ళు ఎత్తక మా మీద కోపంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, కాళేశ్వరం మీద శరామామూలుగా బురద జల్లడానికి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? 2022 వరదల ఫోటోలు చూపెట్టి అప్పుడు తెలంగాణ విమానయాన రంగాన్ని మరింత విస్తరించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమిరేట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్దన్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ సంస్థ 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈ భేటీలో హైదరాబాద్లో విమాన సర్వీసుల విస్తరణ, కొత్త అవకాశాలపై చర్చ జరిగింది. హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ A380 సర్వీసులు ప్రారంభించేందుకు సంస్థ సుముఖత వ్యక్తం చేసినట్లుగా వెల్లడైంది. రాష్ట్రంలో విమాన సర్వీసులు మరింత పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో రాబోయే కొత్త విమానాశ్రయాల్లో కూడా ఎమిరేట్స్ MRO కార్యకలాపాలు కొనసాగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. షాబాద్ ఘటనపైన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. షాబాద్ ఘటన కేవలం హత్యలు కావని, ఇవి ప్రభుత్వ పోలీసు హత్యలని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిందని, పోలీసు స్టేషన్లను ల్యాండ్ సెటిల్మెంట్ల కేంద్రాలుగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. గతంలో మాకు ఏ బుక్కు లేదు, కేవలం కాకి బుక్కే ఉందని చెప్పిన డీజీపీ వ్యాఖ్యలను ఉద్దేశించి హరీష్ రావు సెటైర్లు వేశారు. నిందితుడిని మీరు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాడు మమ్మల్ని చంపటామని తిరుగుతా ఉన్నారని చెప్తే కూడా కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ హత్యలు జరిగింది. అంటే పోలీసులు నిజంగా వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు. అత్యంత బాధాకరమైనటువంటి విషయం. 3 చిన్నారులు చనిపోయినారు. అత్యాచారానికి గురైన అమ్మాయితో పాటు 2 చెల్లెళ్ళని చంపాడు. వాళ్ళ తల్లిని, నాయనమ్మను అందరినీ కూడా చంపడం లేదు. ఇంత తీవ్రమైన సంఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్లేదు రేవంత్ రెడ్డికి. ఇంత కర్కశంగా ఒక ఫోక్సో కేసు నిందితుడు హత్య చేస్తే ఇప్పటి వరకు పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. ఆనాడు అత్యాచారం చేసిన తర్వాత కూడా పోలీసులు పట్టుకోకుండా నిందితుడికి సహకారం అందించి నెల రోజుల పాటు అరెస్ట్ చేయకుండా అతను యాంటిసిపేటరీ బెయిల్ తేవడానికి ప్రభుత్వము, పోలీసులే సహకరించారు. ఇప్పుడు 10వ తేదీ రాత్రి 6గురిని హత్య చేస్తే ఇంతవరకు ఆ నిందితుడిని పట్టుకోలేదు. పరామర్శ కోసం వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని మాత్రం చేజ్ చేసి పట్టుకున్నారు. మీ ప్రతాపం ఎవరి మీద? ఎందుకు పరామర్శ కోసం వెళ్తామన్న సత్యవతి రాథోడ్నో, సబితా ఇంద్రారెడ్డినో, ఆర్ఎస్ ప్రవీణ్ గారినో, పద్మా గారినేమో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్పెషల్ టీములు ఫామ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడతారు. అత్యాచారం చేసి 6గురిని మర్డర్ చేసిన దొంగకేమో మీరు సహకారం అందిస్తారు. అసలు ఈ ప్రభుత్వం ఏమైతుంది, ఎటువైపు పోతా ఉంది? తెలంగాణ రవాణా రంగంలో సరికొత్త శకానికి తెరలేవనుంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టులలో ఏకంగా 3 రూట్లు తెలంగాణకి దక్కడం రాష్ట్రానికి దక్కిన అతిపెద్ద శుభవార్త అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రత్యేక చొరవతోనే ఇవి సాధ్యమయ్యాయని, భవిష్యత్తులో తెలంగాణ దేశంలోనే బుల్లెట్ ట్రైన్ హబ్గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము ఒక్క తెలంగాణకే 5,000 కోట్లు కేటాయించామని, అభివృద్ధి క్రెడిట్ అంతా కూడా ప్రధాని మోడీదేనని ఆయన స్పష్టం చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి కొలువుదీరింది. ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో ప్రభుత్వ విపు బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక మండలి సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మన్నే సత్యనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నామినేటెడ్ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ నినాదంగా రావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు జనాభా తగ్గాలని అందరం కోరుకున్నామని,
ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని చెప్పామని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారుతున్నాయని తెలిపారు. పిల్లలే సంపద అనే మాటను నిజం చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతుందన్న చంద్రబాబు యువత ఆశలు ఆకాంక్షలను సాకారం చేయాలన్నారు. డిఫరెంట్ గా వచ్చాయి. ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి పిల్లలుంటే ఒకరు లేకపోతే వద్దు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఒకసారి ఇది ఆలోచిస్తే చాలా ప్రమాదం కూడా. ఇంకా రాను రాను రోబోస్ కూడా వస్తున్నాయి. కానీ మనుషులు లేకపోతే నిరర్ధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన దేశంలో కాదు, 40 దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ రెండు కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు ఎకానమీ పెరిగింది, ఆర్థిక పరిస్థితులు మారాయి, ఆలోచన విధానం కూడా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొడ్డెల పార్టీ అధినేత తీరును హిట్ అండ్ రన్ రాజకీయాలతోటి పోలీసులు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దుర్ఘటనలు సృష్టించి బెంగళూరులో దాక్కుంటున్నారని ఆరోపించారు. క్రిమినల్ మనస్తత్వం కలిగిన వ్యక్తులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రభుత్వం కూటమి నేతలపైన విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అరాచకాలకు పాల్పడి టీడీపీ నేతలను ట్రాప్ చేసి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన సీఎం ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భారత నౌకాదళ శక్తిని మరింత పెంచే మరో కీలక ఘట్టం విశాఖలో ఆవిష్కృతమైంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అత్యాధునిక స్టెల్త్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా భారత నౌకాదళానికి అంకితం చేశారు. దేశ రక్షణలో స్వావలంబన దిశగా ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు. विशाखापट्टनम ही नहीं बल्कि पूरा आंध्र प्रदेश अपने आप में प्राइड एंड वेलर की भूमि रहा है। आज भी आंध्र प्रदेश अपनी लीगेसी को बरकरार रखे हुए है। आंध्र प्रदेश आज भारत की डिफेंस एवं एरोस्पेस मैन्युफैक्चरिंग का एक नया पावर हाउस बनकर उभरा है। अभी कुछ ही सप्ताह पहले मुझे आंध्र प्रदेश के मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी के साथ इसी राज्य में प्रोजेक्ट्स की एक ऐसी सीरीज की नींव रखने का सौभाग्य मिला जो आने वाले दशकों में भारत की तस्वीर बदल देगी। पुट्टापार्थी में हमने एडवांस मीडियम कम्बैट एयरक्राफ्ट यानी एमका के कोर इंटीग्रेशन एंड फ्लाइट टेस्टिंग सेंटर की आधारशिला रखी। एमका भारत का अपना 5th जनरेशन फाइटर एयरक्राफ्ट है जिसके पास पलक झपटे ही शत्रु का विनाश कर देने की पूरी क्षमता होगी। उसी दिन వెల్కమ్ బ్యాక్. వైసీపీ నాయకులు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొందరు వ్యక్తులకు ఫండింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో అసభ్యకర ప్రచారాలు, సైబర్ నేరాలను అరికట్టడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి వారంలో ఒకరోజు ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించడం, సమస్యల మీద ఈ కార్యక్రమం ప్రతి వారం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. దాదాపు 30 మంది ఈరోజు వాళ్ళు వివిధ అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గర 464 అర్జీలు వచ్చినాయి. దగ్గర 357 అర్జీలని పరిష్కారం చేయడం జరిగింది. కొన్ని పరిధిలో ఉన్నాయి, పరిధిలో లేనివి ఉన్నాయి. పరిధిలో ఉన్నాయని కూడా ఇంకా టైం ఉంది, దాని ప్రకారం అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మిగతాది దానికి సంబంధించి బియాండ్ SLA ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్జీదారులకి తెలియజేయడం జరిగింది. ఇది ఒక జవాబుదారితో కూడుకున్నటువంటి ప్రభుత్వం. మరి ఈరోజు రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక సమస్యల పరిష్కారం చేయగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి గురజాడ జేఎన్టీయూ తొలి కాన్వకేషన్ నిర్వహణపైన రాజకీయంగా వివాదం నెలకొంది. నేడు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రభుత్వం కాన్వకేషన్ నిర్వహిస్తుండగా దీనిపైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం విజయనగరంలో ఉండగా తొలి కాన్వకేషన్ విశాఖలో నిర్వహించడం సరికాదన్నారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కట్టడి పేరుతోటి ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. కేబినెట్ భేటీలో ప్రజా సమస్యలను వదిలేసి సోషల్ మీడియాపైన చర్చించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అయితే ఇవాళ టీడీపీ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? తెలుగుదేశం పార్టీ నడుపుతుంది కదా. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ మంత్రులు సోషల్ మీడియా వికృత రూపం గురించి బుడబుడదొక్కాలు తీస్తున్నారట. నేను తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని చెప్పని దాపితే ఏంటిదంతా? ఐటీడీపీ అనేటువంటి ఒక విషపు బాహుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాస్తవం కాదా? అవునా? రాజకీయ ప్రత్యర్థుల మీద అసభ్యమైనటువంటి విషాన్ని చిమ్మిస్తూ అక్కడితో సునకానంద తృష్ణ తీరక రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లల్లోని మహిళలను కూడా ఐటీడీపీ విషపు కొమ్మలు రెమ్మలు ఏంటి ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ ఫోటోలతో నీచంగా పోస్టులు పెట్టడం, వేరే ఎవరితోనో పాత్రలతో నటింపజేసి ఆ పాత్రలకి ప్రత్యర్థి రాజకీయ నాయకుల యొక్క ఇంట్లో ఆడవారి ఫోటోల్ని, తల ఫోటోల్ని, మొహాల్ని వాటికి అతికిచ్చి సునకానందం పొందినా కూడా వీరికి హద్దులు లేనటువంటి చేస్తూ అక్కడతో ఆగకుండా స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గురిని కూడా చంద్రబాబు నాయుడు గారి బరితెగింపు చూడండి. ఎంత నీచంగా జుగుప్సాకరంగా వీడియోలు చేయించారు, ఫోటోలు చేయించారు. ఈ రోజుకి ఆ అకౌంట్లన్నీ కూడా లైవ్ లో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఏపీలో ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంపద ప్రజల కోసం కాకుండా కొందరు ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దీని మీద కళ్ళు పడ్డాయి. ఒక పక్క అమరావతిలో రియల్ ఎస్టేట్, ఇక్కడ విశాఖపట్నంలో భూముల దోపిడీ. నేను అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చా. బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్ణయాల్లో అమరావతి అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ స్కామ్ భారతదేశ చరిత్రలో. దీని విలువ వైసీపీ 5,000 కోట్లు అంటుంది, అంత ఉండదు, 1,200 కోట్లే ఉంటదని. అంటే 1,200 కోట్ల భూమి అయితే, ప్రభుత్వ భూమి అయితే దోచేసుకోవచ్చా? ప్రభుత్వ భూమి కనీసం సెంటు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అనేటువంటిది కనీస జ్ఞానం ఈ ప్రజాప్రతినిధులకు లేదా? పైపెచ్చు అంత విలువ ఉండదు, ఇంతే ఉంటది కాబట్టి నా చేతిలో ఉంది, నేను దోచేసుకుంటాను. పైపెచ్చు మా పార్టీ అధ్యక్షులు, స్థానిక పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారి మీద లేదా కొంతమంది పత్రికా అధినేతల మీద పరువు నష్టం దావా. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఏ రకంగా అమరావతిలో రాజధాని రగడ నెలకొంది. ఉండవెల్లో భూసేకరణ ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. కూటమి సర్కారు తీరుపైన బగ్గుమన్నారు రైతులు. రాజధాని పేరుతోటి బలవంతపు భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. సిడి యాక్సెస్ రోడ్డుకు ఇవన్నీ పొలాలను స్వాధీనం చేసుకున్నారు. పచ్చని పంటలను ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీల సాయంతో తమ పంటలను సిఆర్డీఏ సిబ్బంది ధ్వంసం చేశారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన రైతులను బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. షాబాద్ మండలం దేవాలగూడలో రాజ్ కుమార్ అనే వ్యక్తి 6గురిని కత్తితోటి పొడిచి చంపాడు. భార్య, 2 పిల్లలతో పాటు మరో 3గురిని హత్య చేశాడు. నిందితుడిపైన గతంలో ఫోక్సో కేసు ఉంది. బెయిల్పై బయటకు వచ్చిన రాజ్ కుమార్ ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతోటి 6గురిని కిరాతకంగా హత్య చేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవీక్షిత్ను సైతం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి షాబాద్ మండల్లో దేవలగూడ నాగర్గుంట విలేజ్లో 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు రాజ్ కుమార్, 35 year old ఫార్మర్. ఇంతకు ముందు అతని పైన ఫోక్సో కేసు బుక్ అయింది. మైనర్ గర్ల్కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 12 ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేరు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది
ముగ్గురు మనిషికి హత్య చేశాడు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ ప్రధాని మోడీ న్యూజిలాండ్ పర్యటనలో భారత్ న్యూజిలాండ్ సంబంధాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు ఉన్నాయని, వాణిజ్యం, వ్యవసాయం, పెట్టుబడుల రంగాల్లో కలిసి ముందుకు సాగేందుకు ఇదే సరైన సమయం అన్నారు. న్యూజిలాండ్ను అద్భుతమైన దేశంగా అభివర్ణించిన మోడీ అక్కడ నివసిస్తున్న భారతీయుల సేవలను ప్రశంసించారు. प्रधानमंत्री के रूप में भले ही मेरा पहला न्यूजीलैंड दौरा है, लेकिन 25-30 साल पहले जब मैं किसी सरकार में भी हिस्सा नहीं था, सार्वजनिक जीवन में मुझे कोई जानता नहीं था, तब भी मुझे यहाँ न्यूजीलैंड आने का अवसर मिला था और उस समय मुझे किसी ने गिफ्ट में వియత్నాం పర్యటన తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. లావో మొబైల్ సంస్థ తమ డీలర్ల కోసం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక సక్సెస్ మీట్ పర్యటనలో ఊహించని అపశృతి చోటు చేసుకుంది. హలాంగ్ బేలో పర్యాటకులతోటి వెళ్తున్న బోటు ఒక్కసారిగా బోల్తా పడడంతో 18 మందికి పైగా పర్యాటకులు జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన తెలుగు పర్యాటకులు కూడా ఉండడం అత్యంత దురదృష్టకరం. మృతుల్లో మచిలీపట్నానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి కిషోర్ భార్య జయశ్రీ, అలాగే కడపకు చెందిన శ్రీధర్ ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో బోట్లో మొత్తం 32 మంది ప్రయాణికులు, 3 సిబ్బంది ఉన్నారు. వీరిలో 23 మందిని రెస్క్యూ టీం సురక్షితంగా కాపాడగా ఏపీకి చెందిన మరో 4 పర్యాటకులు ఇంకా గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామ మందిరంలో హుండీ విరాళాల లెక్కింపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విరాళాల దుర్వినియోగం ఆరోపణలపైన దర్యాప్తు కొనసాగుతున్న వేళ హుండీ లెక్కింపు సిబ్బందిలో భారీగా రాజీనామాలు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు 40 మంది వరకు ఉన్న సిబ్బందులు ఇప్పటికే 20 మందికి పైగా రాజీనామా చేయగా ప్రస్తుతం కేవలం 12 మంది మాత్రమే విధుల్లో కొనసాగుతున్నారు. దీంతో హుండీ లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అవుతుంది. మరోవైపు లెక్కింపు కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి ఉద్యోగులకు పలుమార్లు తనిఖీలు నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ కఠిన చర్యల అనంతరం రాజీనామాల సంఖ్య పెరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా అయోధ్య విరాళాల దుర్వినియోగంపైన నిష్పక్షక దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపైన ఈ నెల 13న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసును సీజే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. తన మధుర గానంతో కోట్లాది సంగీత అభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారు కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని రేపల్లె తాలూకా పల్లెపట్లలో జన్మించిన ఎస్ జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి దక్షిణ భారత కోకిలగా చిరస్థాయిగా నిలిచారు. 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 10 నంది అవార్డులతో పాటుగా అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ తోటి సత్కరించింది. దాదాపు 7 దశాబ్దాల సంగీత ప్రస్థానంలో తన అపూర్వ గాత్రంతో తరతరాల శ్రోతలను అలరించిన ఎస్ జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటుగా సినీ సంగీత ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. రాష్ట్రం